హాయ్ అండి, నమస్తే. నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి జొన్న దోశలు. హెల్తీగా టేస్టీగా చేసుకోవాలంటే ఇలా ఒకసారి జొన్న దోశలను ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి. అలాగే ఇందులో కాంబినేషన్గా ఇన్స్టెంట్ చట్నీ తీసుకుంటున్నాను. ఇది కూడా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం మీతో నేను చాలా టిప్స్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ మిస్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని మినపప్పుని ఒక గ్లాస్ తీసుకోవాలి. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల దోశలు లైట్ గోల్డెన్ కలర్లో క్రిస్పీగా వస్తాయి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుని మూత పెట్టి పక్కకు పెట్టుకుందాం. వేరే బౌల్ తీసుకుని దీంట్లోకి 2 గ్లాసుల వరకు జొన్నలను వేసుకోండి. దీంట్లోకి కాస్త వాటర్ను వేసుకుని బాగా రబ్ చేస్తూ కడగాలి. ఇలా పొట్టంతా పైకి తేలిపోయాక దీన్ని 2-3 సార్లు ఇలాగే కడిగి శుభ్రంగా చేసుకున్నాక ఇప్పుడు దీంట్లో కూడా వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ 11కి నానబెట్టానండి. నైట్ 7 o'clockకి ఇలా మళ్ళీ 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని మినపప్పుని అలాగే జొన్నలను కూడా కలుపుకుంటూ దోశల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 కలిపి గ్రైండ్ చేయడం వల్ల మనకి పిండి అనేది సాఫ్ట్గా ఉంటుంది. అలా కాకుండా సెపరేట్గా గ్రైండ్ చేసుకుంటే జొన్నలు అనేవి కొంచెం రవ్వలా తగులుతూ ఉంటాయి. ఇలా 2 కలిపి గ్రైండ్ చేస్తే చాలా బాగా వస్తాయండి. మరీ ఎక్కువ వాటర్ ఎక్కువగా యూస్ చేసి గ్రైండ్ చేయకుండా చూసారుగా ఇలా కొంచెం పిండి అనేది ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. అలాగే ఇక్కడ నాకు చాలా చల్లగా ఉంది క్లైమేట్, కాబట్టి నేను నైట్ అంతా కూడా ఈ పిండిని బయట వదిలేస్తున్నాను ఫెర్మెంటేషన్ కోసం. ఇది మీరు ఈ పిండిని సమ్మర్లో కనుక చేస్తే 2 hours ఉంచితే చాలండి. బయట మనం గ్రైండ్ చేసుకున్న 2 hours ఫెర్మెంట్ అయిపోతుంది. అలా కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా ఫెర్మెంటేషన్ అవుతూ ఉంటుంది. త్వరగా పులిసిపోతుంది అన్నమాట పిండి అనేది. కాబట్టి నేను ఇక్కడ చాలా వాతావరణం వర్షానికి చాలా చల్లగా ఉందని నేను బయటే వదిలేసాను. చూసారుగా ఎంత బాగా ఫెర్మెంట్ అయిందో. నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి ఎంత కావాలో అంత ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ముందుగా వేసాము అంటే త్వరగా పులిసిపోతుంది పిండి. కాబట్టి మనం ఎప్పుడు వాడుతున్నామో అప్పుడే సాల్ట్ని యాడ్ చేసుకుని ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ దోశల పిండి కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకోవాలి. చూసారుగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ చిక్కదనం ఉంటే చక్కగా మనకి రేకు మీద ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు చట్నీ కోసం కొన్ని పల్లీలను వేయించి పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ముందుగానే మనం పల్లీలు అనేవి వేయించి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు పచ్చళ్ళు అనేవి. దీంట్లోకి కొద్దిగా ఎండి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోండి. ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని, 1/2 స్పూన్ వరకు జీలకర్ర, తగినంత సాల్ట్, ఒక 3 రెమ్మల కరివేపాకు, ఒక గుప్పెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఒక పెద్ద సైజు పచ్చిమిర్చిని వేస్తున్నానండి. మీరు స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే 2 అయితే సరిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఈ చట్నీ తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, కరివేపాకుతో కాస్త తాలింపు పెట్టారు అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రేకు పెట్టుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ రేకంతా స్ప్రెడ్ అవ్వడానికి, మనం వేసిన దోశ ఈజీగా రావడానికి ఒక్కసారి ఇలా టిష్యూతో తుడిచామంటే ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మనం ఫస్ట్ దోశ వేసినప్పుడల్లా అది బ్రేక్ అయిపోయి మనకి సరిగ్గా ఫస్ట్ అట్టు రాదు కదండి. ఇలా చేస్తే చాలా ఈజీగా మీరు ఫస్ట్ దోశను కూడా ఈజీగా తీయగలుగుతాం. ఇలా దోశ వేసిన తర్వాత దోశ పైన అలాగే అంచులంట ఆయిల్ని వేసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేగనిచ్చి మరొక వైపు కూడా టర్న్ చేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలాగే మిగతా దోశలు కూడా వేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా చేసుకునే జొన్న దోశలు, అలాగే సింపుల్ అండ్ టేస్టీ గ్రీన్ చట్నీ. ఈ 2 కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం మన ఇంట్లో వాళ్ళకి హెల్తీ బ్రేక్ఫాస్ట్ పెట్టిన వాళ్ళం కూడా అవుతాము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంటిల్లో పాది చక్కగా తింటారు. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక టేస్టీ రెసిపీతో
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.